బాపు రామచంద్రారెడ్డి వర్సెస్ కాలువ శ్రీనివాసులు గారిది ఈ మైనింగ్ విషయంలో తీవ్రమైన పరిస్థితి. వాళ్ళు కొత్తగా వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పరంగానో లేదంటే బీజేపీ పరంగానో జాయిన్ అయ్యి తెలుగుదేశం వాళ్ళని నానా తెప్పలో పెడుతున్నారు. ఇదైతే వాస్తవం. ఇన్ ద సేమ్ సినారియో జనసేన వాళ్ళకి కూడా ఉభయ గోదావరి జిల్లాలో అనుకుంటే ఉత్తరాంధ్రలో కూడా ఇంతే టఫ్ టాస్క్ వాళ్ళకు ఉంటుంది. చంద్రబాబు గారిని మీరు ఆద్యంతం గమనించగలిగితే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ర్యాంకింగ్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు ఎమ్మెల్యేలకి. అలాగే మినిస్టర్ల పనితీరుల మీద కూడా ఆయన కన్స్ట్రక్టివ్గా ర్యాంకింగ్స్ ఇస్తూ వాళ్ళ పనితీరుని ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి ఆయన చెప్తూనే ఉన్నారు. ఇది అసలు మొదలైంది ఈ బాలకృష్ణ అండ్ కామినేని యొక్క అసందర్భ పేలాపనలు అసెంబ్లీలో తలాతోక లేకుండా మాట్లాడిన దానికి వాళ్ళ మీద సత్వర చర్యలు కాకుండా ఇప్పుడు మొత్తం అందరినీ ప్రక్షాళిస్తూ కూర్చుంటాం. అంటే మీరు ఇందాకలు అన్నట్టు చంద్రబాబు గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అంటే 13 మంది తెలుగుదేశం నుంచి వచ్చి గెలిచిన వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద తెలియకుండానే వీటో పవర్ తెలుగుదేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా గదమాయించి ఉంటారు. సో ఓవరాల్ సినారియోలో మీరు రాష్ట్రంలో ఇక్కడ మళ్ళీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూస్తే గతంలో దేవినేని ఉమా గారు వర్సెస్ వసంత కృష్ణప్రసాద్, ఇవాళ వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చి ఆ మైనింగ్ అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది తప్ప అది ఎక్కడ దానికి ఫుల్ స్టాప్ కూడా పడలేదు. సో ఈ పరిస్థితుల్లో ఓవర్కమ్ చేయడానికి ఎమ్మెల్యేల దగ్గర ఇన్ఛార్జ్ మంత్రులకి వీళ్ళెవరికి సమన్వయం అయితే లేదు. ఓవరాల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కన్స్ట్రక్టివ్గా ఎందుకు మనం ఎవరో కాదు మా బొలిశెట్టి సత్యనారాయణ గారు మా మంచి మంత్రుడు ఆయన ఒక ఇంటర్వ్యూ చూడండి చాలా కేటగిరీగా చెప్పాడు. ఎక్కడి నుంచి ఫైనాన్షియల్ రిసోర్సెస్ వస్తాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర నుంచి ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర నుంచి కూడా డబ్బులు వస్తాయి. ఇవన్నీ చూస్తే అగ్రిగేట్న 5 crores ఫర్ ఈచ్ నియోజకవర్గం అన్నట్టుగా ఆయనే చెప్పాడు. సో ఇవన్నీ తెలుస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల యొక్క స్థానికతని అక్కడ ఉన్న మైను ఇసుక ఇలాంటి వాటిల్లో మట్టి ఇలాంటి వాటి మీద విపరీతంగా దోపిడీ జరుగుతున్న ఈ రోజుల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఏం అతీతం కాదన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా తీవ్రమైన ఒడిదుడుకుల్ని ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందన్న విషయం కూడా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. వీరుడేనే కదా అందరూ కోడే కూస్తున్నారు ఆ విషయంలో. సో ఓవరాల్గా మీరు ఈ ర్యాంకింగ్లు ఇవన్నీ చూసుకుంటే ఎక్కడికక్కడ నిలువరించడానికి ముఖ్యమంత్రి గారు అన్యోపదేశంగా వాళ్ళకి పిలిచి సమన్వయపరచడానికి సంధానపరచడానికి ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రులకి ఇంకోసారి డిస్కషన్ పవర్స్ ఇచ్చినా సరే ఎప్పటిదాకా జరిగిన డ్యామేజ్ని ఎలా నిలువరిస్తారన్న దగ్గర వీళ్ళకి సమాధానం లేదు. తర్వాత మీరు ఆటోలు అన్నదానికి ఇవాళ 4,60,000 షఫ్లింగ్ ఏంటి? షఫ్లింగ్ సంగతి అదే కాబట్టి దాని మీద ఇప్పుడు షఫ్లింగ్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పిఠాపురంలో. వరం గారికి ఈ టర్మ్ ఆగని చెప్పి ఇచ్చి ఉండొచ్చు. ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రేపు పిఠాపురంలో మళ్ళీ వరం గారి చందని నియోజకవర్గాల పునర్విభజన జరగవచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాగో ఒక కన్సిస్టెంట్ గా ఒకే నియోజకవర్గం కాదు కాబట్టి అక్కడ ఒక ప్రాబిలిటీ ఉంది. అది మొదటి నుంచి ఇండికేషన్ ఇచ్చారు అనుకోండి ఏముంది. తర్వాత ఇక్కడ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఓటా అనంతపూర్లో టికెట్లు ఇచ్చారు. ఈ సెకండ్ స్టేట్ లో అలా గెలవడం కర్నూలు పరిసర ప్రాంతాల్లో అంత ఈజీ అయితే కాదు కదా. ఈసారి ఒక వేవ్తో ముందుకెళ్లారు 124 స్థానాలతో. నెక్స్ట్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. చంద్రబాబు గారికి ఏంటంటే తనతో మమేకమై తనతో పార్టీతో ట్రావెల్ చేస్తున్న కార్యకర్తలు నాయకుల్ని సంధానపరుచుకుని సమన్వయపరుచుకుని ఎలక్షన్ ముందుకెళ్లారు. బీజేపీ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన అన్న ప్రాస్పెక్ట్ లో చాలా మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రీఅకామిడేట్ చేసే కార్యక్రమంలో నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజనప్పుడు జరిగినా లేదంటే పునర్విభజన జరగకపోతే వచ్చిన ఉపద్రవంలో వాళ్ళ నాయకులను వాళ్ళు పరిరక్షించుకోవాలి కదా. మీరు అన్నట్టు జనసేన కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో తిరగడం మొదలెట్టి ఆయన నియోజకవర్గాలను పెంచుకోవడానికో లేదా తిరగటి బదులు స్వచ్ఛందంగా 13 స్థానంలో తెలుగుదేశం బదులు మా నాయకత్వ లక్షణాలతోనే పెంపొందించుకోవడానికి నాయకులు తయారు చేసుకున్న 5 సంవత్సరాలు జరగదు మాటలు. సో ఇవేవి జరగట్లేదు అనుకోండి. ఎక్కడ పార్టీల పరిస్థితులు అలాగే ఉంటే స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్స్ లో ముందుకెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏంటి? 3,800 తిరిగాడు కదా అప్పుడు. దీన్ని క్రాస్ చేస్తున్నారట. అది సార్ ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఏం లోకేష్ గారు పాదయాత్ర చేయలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయలేదు, అంతకన్నా ముందు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, దానికన్నా ముందు తెలుగుదేశం పార్టీని తగ్గించడానికి రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? ఇవాళ పాదయాత్రలు అన్నవి ప్రజల యొక్క సమస్యల మీద ఒక పార్టీ నిక్కచ్చిగా వాళ్ళ యొక్క మనోగతాన్ని ప్రజలకి అనుగుణంగా మార్చడానికి ఉపయోగపడుతున్న ఒక సాధనం. సో ఇందులో పాదయాత్ర అనేది వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకుంటున్నారు. ఇది ప్రాబబుల్ డెసిషన్స్ లాస్ట్ 2 years ఉంటుంది ఎప్పుడైనా సరే. ఉత్తరాంధ్ర కూడా వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర వెళ్తారు ఎందుకంటే మెడికల్ కాలేజీల విషయంలో ఒక తీవ్రమైన అనిశ్చితి ఈ ప్రభుత్వం తెలియకుండానే సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఉదాహరణకి నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన చాలా ఫుడ్ డౌన్ చేస్తూ మాడారు గౌరవ స్పీకర్ గారు. ఆ తదనంతర పరిణామంలో అక్కడ గజెట్ ఉంది. తర్వాత ఆ నిర్మాణానికి 500 కోట్లు వ్యయం వెచ్చించడానికి 1-2 బడ్జెట్స్ ఎలా ఎలకేషన్స్ ఉన్నాయి. తదనంతరంలో ఈ ప్రభుత్వం రాగానే ఎలకేషన్స్ మీద వీళ్ళకి ఒక క్లారిటీ లేనప్పుడు దాని యొక్క ఆవశ్యకత మీద అక్కడ నిలబడి పోరాటం చేయవలసిన బాధ్యత అపోజిషన్ మీదే ఉంటుంది. అందులో దాంట్లో ఇంకేం లేదు. మీరు ఇందాక ఆటో డ్రైవర్లకు ఇచ్చిన దాంట్లో త్రిమూర్తులు అన్నారు. ఎవరు సార్ త్రిమూర్తులు మీ ప్రాస్పెక్టులో? లోకేష్ గారు అలా త్రిమూర్తుల్లో ఒకడవుతాడు. ఖచ్చితంగా మాధవ్ గారు ఈ రోజు కనుక మనం చూడండి ఇది మా మంచి ప్రభుత్వం అని చెప్పి అనంతపూర్లో పెట్టిన సభకి 3 ఉన్నారు జెండాలు పట్టుకుని. ఇవాళ ఆటో సమస్యల మీద బీజేపీ పార్టీ ఎందుకు లేదు?
ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన దీంట్లో పథకంలో మీరు ఏదైనా ఉన్నారే ఈయన, ఈ రోజు ఉన్నారే మాధవ్. ఎక్కడ ఉన్నారు మీరు త్రిమూర్తిలో మీరు కూడా ఇంట్రొడక్షన్ లో వాళ్ళ పేరు చెప్పకుండా అలా కాదు, వీళ్ళు ముగ్గురు కలిసి మంచి డిసిషన్ తీసుకుంటున్నారు. అది నేను ముగ్గురు ఆటోలో ఎక్కింది వీళ్ళు ముగ్గురే కదా. నేను అదే చెప్తున్నాను సార్, మీరు ఆటోలో ఇల్లు ఎక్కారు, మాధవ్ గారికి బీజేపీకి సంబంధం లేదంటే మేము విశ్లేషకుడు చెప్పవలసిన బాధ్యత మాకు ఉంటుంది కదా. ఏదో మమ అనిపించడం కాదు. మీరు చూపిస్తున్న ఇందాక విజువల్స్ లో, మీరు ఇందాక చూపించిన విజువల్స్ లో స్టేజ్ మీద జెండాలు పట్టుకున్న దగ్గర బీజేపీ పార్టీ అధ్యక్షుడి హోదాలో మాధవ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, అదే జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సోషల్ మీడియాలో వర్ణిస్తున్నారు, అది బాధను ఎందుకు పెట్టలేరంటే అది నేను సమాధానం చెప్పలేను. అలా కాదు, సోషల్ త్రిమూర్తులు మీడియాలో వాళ్ళ ఇంట్రొడక్షన్ ఇవ్వకండి. వాళ్ళ ఫ్యాన్స్ ఏదో మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. సార్ నేను కాదంటలేదు సార్, ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక ముగ్గురు పార్టీలతో సమన్వయపరుచుకున్న కూటమి ప్రభుత్వం కింద నేను అభివర్ణిస్తున్నప్పుడు ఆ త్రిమూర్తుల్లో ఒక హోదా బీజేపీకి ఇవ్వాల్సిందే.